సినిమాలు, రియల్ ఎస్టేటు, పాలిటిక్స్ 3 రంగాల్లో మీరు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలు అంటే ఇప్పుడు అడపాదడపా చేస్తున్నారు. పాలిటిక్స్ కంప్లీట్గా రివర్స్ అయిపోయినట్టేనా? అసలు అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు. నేను 10 ఏళ్ళు దాని మీద బలైపోయాను. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తే అది వేరు. ఇంట్రెస్ట్ ఉండి సక్సెస్ అయితే ఆనందపడవచ్చు, ఫెయిల్ అయితే బాధపడచ్చు. కానీ నాకు అవసరం లేకుండా నాకు ఎన్టీ రామారావు ఫోన్ చేసి అడిగారు. అప్పుడు రామారావు గారి మీద ఉన్న భక్తితోటి ఆయన చాలా త్యాగం చేసి ఆయన తెలుగు వాళ్ళకందరూ ఒక గుర్తింపు తీసుకోవాలంటే వచ్చారు అని చెప్పి మేమందరం ఆయనకి వెళ్ళి మీకు ఏం చేయమంటే చేస్తామండి, మేము వెంట వస్తాము, లేకపోతే పబ్లిసిటీ చేయమంటారు, ఏం చేయమంటారని అడిగితే మీరు ఎవ్వరూ రావద్దు, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను దిగాను. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తుంది ఆవిడే, అందుకని మీరు ఎవరు రావద్దు, మీరు చేసుకుంటే అవసరం వచ్చిందని నేను పిలుస్తాను. అప్పుడు తిరిగాను. తర్వాత ఆయన దింపేసిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి మొత్తం డైరెక్ట్గా దిగిపోయి మొత్తం ప్రచారం చేసేవాడిని అన్ని చోట్లకి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, సర్కార్ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నీ కూడా ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు గారు జరిగిన తర్వాత అంత రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తే నేనే ఇప్పటికి కూడా ఈవెన్ టుడే. సో పాలిటిక్స్లోకి రావటం అనేది మీరు అది ఒక పీడకల అనుకున్నారా? ఎలా పీడకలే అన్నాను కానీ అంటే రామారావు గారి కోసమని వచ్చాను ఒక కార్యకర్తగా. తెలుగుదేశం పార్టీ రామారావు గారు చేసే ఇవన్నీ కూడా నాకు నచ్చినాయి. ఒక కార్యకర్తగా ఆ పార్టీలో ఉన్నాను. ఓకే. ఒక రోజున ఆయన ఫోన్ చేశారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మురళి ఎక్కడున్నా ఉన్నారు సార్? చెన్నైలోనే ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ వస్తావా అన్న. వస్తాను సార్ అన్న. వచ్చిన తర్వాత పైకి వెళ్ళాను. ఇంత తర్వాత ఏం లేదు, రాజమండ్రి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, రాజమండ్రి నుంచి నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని మా నాళ్ళు అందరూ అంటున్నారు, మీరు పోటీ చేయండి, సీట్ మీకు ఇస్తాను. నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. సార్ నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ నాకేం లేదండి, నేను కార్యకర్తగా వచ్చాను, కార్యకర్తగా ఉంటాను, అది చాలండి నాకు అని చెప్పాను. అంటే కాదు బాగుంటుంది అంటున్నారు నువ్వు, మా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మీరైతే యునానిమస్గా గెలుస్తారు ఇది అని. సార్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదని మీరు చెప్పినట్టు, మీలాగా నేను సాక్రిఫైస్ చేసి రాలేను, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను లైఫ్లో ఇంకా సెటిల్గా లేదు, వచ్చి మళ్ళీ ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతే ఎటు కాకుండా అయిపోద్దండి అని చెప్తే నాకు 4 రోజులు టైమే ఉండదు, నేను ఆలోచించుకొని చెప్తాను. ఓకే బ్రదర్, మీరు 4 రోజుల తర్వాత వచ్చి ఓకే చెప్పండి అన్నారు. అనేసి వెళ్ళిపోయాను. ఎవరికి చెప్పినా వద్దు మనకు వద్దు అన్నారు. తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ఐఎమ్ సారీ అండి అని చెప్తే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ ఓకే అన్నారు ఆయన. ఆ తర్వాత నుంచి కూడా పార్టీకి చేస్తూనే ఉన్నా, పార్టీ ప్రచారాలు చేయటం అన్నిటికీ అన్నీ. ఒక రోజున మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ చేశాడు. చేస్తే అప్పుడు రమ్మంటే రాలేదు కదా, ఇప్పుడు నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు కదా, నీ పిల్లలు కూడా పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి కదా, నువ్వు రా ఇప్పుడు అన్నాడు. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, లేని దానికి నన్ను ఎందుకు అడుగుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని పంపించి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆయన దగ్గర కూర్చోండి, మీరు ఒప్పించి తీసుకురండి అన్నాడు. నేను వెళ్ళి మా కిషోర్ గారి ఇంట్లో కూర్చోను, మా ఇంట్లో కూర్చొని అక్కడ కూర్చోరు, వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చేసి మీరు చెప్తే నమ్మరండి 5 hours నాన్ స్టాప్గా చెప్తానే ఉన్నారు. నాకు కోడెల శివప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం ఉన్న మంచి స్నేహితుడు కూడా ఆయన. మురళీమోహన్ గారు, నేను ఆలోచించి మీకు చెడ్డదైతే నేను చెప్పేవాడే కదా, మీరు అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతూ వచ్చారు, పొలిటికల్గా కూడా బాగుంటుంది, మీకు మీ ఇమేజ్ బాగా పెరుగుతుంది, మీరు ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇక్కడే ఉంటారు, ఎంపీ అనేటప్పటికి ఆల్ ఇండియా లెవెల్ ఉంటుంది, ఇప్పుడు నీ పరిచయాలు పెరుగుతాయి, మీకు బాగుంటుంది అని చెప్పి ఆయన కన్విన్స్ చేశాక ఓకే అన్న. చేసాం 15 రోజులు షూట్, ఎలక్షన్ వెళ్ళా, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏమీ తెలియదు. ఉన్నపళ్ళగా నేను వెళ్ళిపోయాను అంతే, నా జేబులో డబ్బులు కూడా లేవు. తర్వాత అసలు నాకు వెళ్ళే రోజు నాకు ఫీలింగ్ ఏంటంటే, మన సినిమా వాళ్ళగా మనకి ఆటోమేటిక్గా ఓట్లు వచ్చేస్తాయి, మనకి గెలిచేస్తాం అనే ఊహే తప్ప మనం దీనికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, మనం ఇన్ని ఓట్లు కొనాలి అనేది తెలియదండి, నిజంగా తెలియదు. గాడ్ ప్రామిస్గా అసలు ఏం ఖర్చు పెట్టలేదా ఫస్ట్? ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఖర్చు పెట్టకుండా అసలు గాంధీ గారు వచ్చి నిలబడ్డా గెలవరు. ఆ కిషోర్ గారు మా బాబు ఒకటే చెప్పేశారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోవద్దు అన్నయ్య,
నీ ప్రచారం ఏంటో నువ్వు చూసుకో అంతే, మిగిలిన వాటి గురించి నువ్వు ఆలోచించు, మేము చూసుకుంటాం అని వాళ్ళే చూశారు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎవరికి ఎంత ఇచ్చారో ఏమీ తెలియదు నాకు. అందరూ గెలుస్తూ ఉన్నారు, గెలిచామనుకున్నాం. కౌంటింగ్ ఊళ్ళో టీవీలో రావటం మొదలుపెట్టింది, అన్నీ అయిపోయింది. ఆఖరి నిమిషంలో ఓడిపోయారన్నారు. 1700 ఓట్లతో ఓడిపోయామన్నారు. నాకు అర్థం కాల, ఓడిపోయామని గెలిచామని చెప్పి ఇదేంటి. అప్పటికి 7 కాన్ఫరెన్స్లో 6 గెలిచేసాం. నాకు 45,000తో మెజారిటీ వచ్చింది అప్పటికి. ఇంకొకటి అనపర్తి ఒకటే కౌంటింగ్ జరుగుతుంది. ఓ 10,000 తగ్గితే ఒక 25,000 ఎంతో మెజారిటీతో గెలుస్తూ అనుకున్నాను. అది అటు చేసి ఇటు చేసి 1700 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. డిసప్పాయింట్ అయ్యారు డెఫినెట్గా. ఏంటిది అని కానీ ఎందుకలా ఇక అయిపోయింది. వీటి గురించి ఆలోచించడం మంచిది కాదు. కాకినాడలో కౌంటింగ్ అని కాకినాడ వెళ్ళాం మేము. మాకేమైందంటే వెస్ట్ గోదావరిలోనేమో 3 కాన్స్టిట్యున్సీస్, ఏలూరులో కౌంటింగ్. ఈస్ట్ గోదావరిలో 4 కాన్స్టిట్యున్సీలు, ఏమో కాకినాడలో మీట్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడికి తెలియదు. ఆ స్టేజ్లో టీవీలో న్యూస్ చూసి వెళ్ళిపోదామని బయలుదేరాం. కారు ఎక్కేసి వచ్చేస్తాం. లోపల జర్నలిస్ట్ అందరూ కూడా స్కూటర్లో వేసుకొని వచ్చేసి కారు కడ్డగా పెట్టి ఆపారు. ఏంటి వెళ్ళిపోతున్నారు ఏంటి అన్నాడు. మరి ఏం పోయింది కదా, ఇంకేం చేసేది ఏముంది ఇక్కడ. మీరు ఓడిపోలేదండి, మీరు గెలిచారు గ్యారెంటీగా. తప్పు చేశారు అక్కడ, ఏదో కౌంటింగ్ దగ్గర మేనేజ్ చేశారు, మీరు రండి రీకౌంటింగ్ అడగండి. ఏం చేయాలో తెలియక వెళ్ళాను. వెళ్తిన తర్వాత నేను వచ్చానని చెప్పి లోపలికి కబురు చేస్తే అరగంట దాకా లోపలికి పిలవాలి. వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు. ఇప్పటికి అరగంట తర్వాత పిలిచిన తర్వాత రీకౌంటింగ్ కావాలండి అన్నారు. రాసేది ఇచ్చారు. ఇస్తే ఆవిడ ఉంది ఎలక్షన్ ఆఫీసర్. అపోజిషన్ వాళ్ళు అందరూ మాకు ఎలక్షన్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరి సమక్షంలో ఓట్లు తీసి ఇచ్చేసి వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఇంత వచ్చింది. అటువంటి సంతకాలు ఆ లాస్ట్లో అందరూ కూడా సంతకాలు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. సంతకాలు పెట్టక కూడా అయిపోయిందండి. ఇంకా రీకౌంటింగ్ అనేది ఉండదు. ఏం చేస్తాం, మీరు వచ్చేసాం. బయటికి రాగానే మా వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళండి, మీరే గెలుస్తారు, కోర్టు ద్వారా రీకౌంట్ తెప్పించుకో. వద్దులేండి, ఇంకో మళ్ళీ ఇదే ఒక టైం వేస్ట్ చేశాను నేను, మళ్ళీ అదొకటి వద్దులే. కాకపోతే ఏంటంటే ఎలక్షన్లకి పోటీకి వచ్చినప్పుడు జర్నలిస్ట్ అందరూ ప్రెస్ మీట్లో అడిగారు, సినిమా వాళ్ళు వస్తూ ఉంటారండి, గెలిస్తే 4 రోజులు కనపడతారు, ఓడిపోతే అసలు ఈ దరిదాపులకు కొడతారు, మీ పరిస్థితి ఏంటండి అన్న. నేను రాజకీయం అంటే డబ్బులు సంపాదించాలనుకో దీనికో అని రావట్లేదు. నేను సిన్సియర్గా చేద్దామని వచ్చాను. గెలిచినా ఓడిపోయినా ఇక్కడే ఉండి చేస్తాను అని ఒక మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాల్సి వచ్చేది. నిలబెట్టుకోవడం కోసం ఓడిపోయిన తర్వాత కూడా పట్టుదల కూడా పెరిగింది. ఇప్పుడు దాకా మనం అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతూ వచ్చాం. ఫస్ట్ టైం పాలిటిక్స్లో దిగిన ఉద్యోగం. మనం ఎక్కడ బాగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి తప్ప ఇక్కడ బాగొట్టుకొని ఎక్కడో వెతుకుద్దాం అంటే కుదరదు అని 5 ఏళ్ళు అక్కడే ఉండి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఎన్నో వాటర్ వర్క్స్ ఏమీ చేసినా, మంచివాళ్ళు పైపులు వేయించిన, ఏది చేసినా, స్కూల్ బెంచీలు చేయించిన, ఇంకోటి చేయించిన, అన్నీ నా సొంత డబ్బులతో 5 ఏళ్ళు చేశాను. గెలిచిన ఎంపీ ఏమో ఎక్కడ ఉన్నాడో ఎవరికి కనపడేది కాదు. తర్వాత ఓడిపోవటం వల్ల కూడా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, కృష్ణరాజు గారు నాకంటే సీనియర్ హీరో. ఆయన అప్పటికే ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మినిస్టర్ కూడా అయ్యాడు. సెంట్రల్ మినిస్టర్. ఆయన క్యాండిడేట్ అక్కడ. ఆయన క్యాండిడేట్ అని నాకు తెలియదు ముందు, ఆయన ఉన్నాడని. మరి నేను ఏసాక వచ్చాడు, ఏదో మొత్తం లాస్ట్ మినిట్లో వచ్చింది ఆయనకి సీటు. ఆయన నేను ఉండవల్లాడు, మరి 3 పోటీ. 3లో 2 సినిమా వాళ్ళం. 3లో చూసుకుంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. డెఫినెట్గా గెలిపి రాదే. ఆఖరిలో మేనేజ్ చేశారు. అంటే అప్పటికేమైందంటే సెంట్రల్లోనూ స్టేట్లో కూడా కాంగ్రెస్ వచ్చేస్తాను. ఇక వాళ్ళ మాట కాదా, ఐఏఎస్లో ఏం చేయగలుగుతారు ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కానీ. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు చెప్పిన దాని మీద మేనేజ్ చేస్తారు. ఆ పట్టుదలతో మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడి చేసి అదే కాన్స్టిట్యున్సీలో 1,75,000 మెజార్టీతో గెలిచాను. ఆ 5 ఏళ్ళు చేశాను. అంటే ఇది ఒక 5 ఏళ్ళు, అదొక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు.